ఓం శ్రీ సాయిరాం. సత్యమంటే పరమాత్మ స్వరూపం. ఆ సత్యాన్ని ఆచరించడమే ధర్మం. మన మాటలో సత్యముండాలి, మన చేతలో ధర్మముండాలి అని స్వామి ప్రతి అడుగులోనూ మనకు గుర్తు చేస్తుంటారు. సత్యమనేది పునాదైతే ఆ పునాదిపై నిర్మించే అందమైన భవనమే ధర్మం. గత భాగంలో స్వామి సత్యస్వరూపాన్ని దర్శించుకున్న మనం ఈరోజు ఆ సత్యాన్ని ధర్మంతో జోడించి ఆచరించే స్వామి మూడవ నామమైన ఓం శ్రీ సాయి సత్యధర్మపరాయణాయ నమః. లోని దివ్యలీలలను అంతరార్థాన్ని తెలుసుకుందాం. సత్యధర్మపరాయణాయ అంటే నిరంతరము సత్యమును ధర్మమును ఆచరించుటలో నిమగ్నమై ఉండే స్వామి అని భావం. ఆయన ప్రతి మాట ఒక సత్యం, ఆయన ప్రతిక్రియ ఒక ధర్మం, ఆయన జీవితమే ఒక సందేశం. స్వామివారి మధుర ఘట్టాలను ఇప్పుడు స్మరించుకుందాం. కస్తూరిగారు బెంగళూరులో నివసిస్తున్న రోజులవి. వారొకసారి బాబావారిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించగా బాబా అంగీకరించారు. అదే రోజున మరికొందరి ఇళ్లకు కూడా బాబా వస్తానని మాటిచ్చారు. ఆ విధంగా ఆ రోజున ఒక 12 కుటుంబాల వారు తమ తమ ఇళ్ల దగ్గర బాబావారి కోసమై ఏర్పాట్లు చేసుకుని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాని ఆ రోజు బాబా భౌతికంగా ఏ ఇంటికి రాలేదు. వారంతా ఎంతో నిరాశ చెంది తరువాత బాబా దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు బాబా వారినందరినీ చూసి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నారు: మీ అందరి ఇళ్లకు నేను వచ్చాను. నేను సత్యమునే పలుకుతాను. నేను మాట తప్పను. నేను మీ ఇళ్లకు వచ్చినట్లుగా నిదర్శనం చెప్పమంటారా? మీరు మీ ఇళ్లల్లో నా పటానికి అలంకరించిన దండలు అన్నీ 2గా విడిపోయాయి, గమనించారా అన్నారు. భక్తులు ఆశ్చర్యపోయి వెంటనే ఒకరికొకరు సంప్రదించుకోగా నిజంగానే అందరి ఇళ్లల్లోనూ స్వామికి అలంకరించిన పూలదండలు 2 భాగాలుగా విడిపోయి ఉన్నాయి. ఆయన సర్వాంతర్యామి అని, ఇచ్చిన మాట కోసం 12 రూపాల్లో 12 ఇళ్లకు వెళ్లారని ఆ భక్తులకు అర్థమైంది. మరొక అద్భుతమైన ఘట్టం 1960 ప్రాంతాలలో ప్రశాంతి నిలయంలో బాబా స్వయంగా నూతన భవనాల గృహప్రవేశం జరపబోతున్నారు. ప్రతి ఇంటికి స్వామి వచ్చి జ్యోతులు వెలిగించాలని భక్తులు కోరుకున్నారు. స్వామి మొట్టమొదటి ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆ గృహస్థుడు అగ్గిపెట్టె కోసం వెదుకుతుండగా బాబా ఆ దీపపు ప్రమిదలపై ఆశీర్వదిస్తున్నట్లుగా చేతునించారు. తక్షణమే ఆ జ్యోతులు వెలిగాయి. విచిత్రమేమిటంటే ఆ క్షణమే మిగిలిన అన్ని ఇళ్లలోని దీపాలు కూడా ఉజ్వలంగా వెలిగాయి. సత్యధర్మ మార్గంలో నడిచేవారి హృదయాల్లో జ్ఞానజ్యోతిని బాబా ఇలాగే వెలిగిస్తారు. భగవాన్ బాబా 1961 ఫిబ్రవరి 26వ తేదీన కోయంబత్తూరులోని నాగసాయి మందిరంలో షిరిడీ సాయినాథుని విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. ఈరోజు సువర్ణాక్షరములతో లిఖింపదగినది. ఒక అవతార పురుషును మరొక అవతార పురుషుని విగ్రహమును ప్రతిష్ఠ చేయటం ఈనాటి ప్రత్యేకత. ధర్మ సంస్థాపనయే నా కర్తవ్యం. ఇప్పుడు నేను ఆ అవతార కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాను. ఆ కార్యమునకు ముందుగా ఈ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాను అని ప్రకటించారు. ధర్మాన్ని నిలబెట్టడమే తన అవతార లక్ష్యమని చాటి చెప్పారు. మనం కూడా మన నిత్య జీవితంలో సత్యాన్ని పలికినప్పుడు, ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే ఆ సత్యధర్మపరాయణుడికి దగ్గరవుతాము. బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే నిజమైన ధర్మం. మన ఆలోచన, మాట, పని ఒకటిగా ఉన్నప్పుడు ఆ స్వామి కృప మనపై ఎప్పుడూ ఉంటుంది. ఆ సత్యధర్మ స్వరూపుడు మనందరినీ సన్మార్గంలో నడిపించుగాక. వచ్చే భాగంలో భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షం 4వ నామమైన ఓం శ్రీ సాయి వరదాయ నమః లోని దివ్యమహిమను తెలుసుకుందాం. జై సాయిరాం.